నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేయబోయే ప్రతి ఒక్క జీవోని ఈ నాయిస్ ఆఫ్ అగస్త్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు ప్రతిరోజు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు అనగా నవంబర్ 1 శుక్రవారం 2024 నాడు మీ ముందు కొన్ని జీవోలను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం. దీనికంటే ముందుగా జీవోలను రాష్ట్ర ప్రభుత్వం 2 రకాలుగా ముఖ్యంగా విడుదల చేయడం జరుగుతుంది. అందులో జీవో ఆర్టీ నంబర్ అనే ఒకటి, అలాగే జీవో ఎంఎస్ నంబర్ అనే ఒకటి. ఈ ఎంఎస్ ఆర్టీ అనే దానికి అర్థాలు, ఎంఎస్ అంటే మెమరాండం ఆఫ్ సిరీస్, ఆర్టీ అంటే రొటీన్ సిరీస్ అని అర్థం. ఎంఎస్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి జీవోలను ప్రభుత్వం విడుదల చేసే ముందు ఈ ట్యాగ్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఎంఎస్ అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక సమయానికి సంబంధించినటువంటి పథకాలు కానీ ఏదైనా కీలక నిర్ణయాలకు సంబంధించిన వాటిని విడుదల చేసే ముందు ప్రభుత్వం ఈ ట్యాగ్లైన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే రొటీన్ సిరీస్ ఆర్టీకి సంబంధించి స్వల్పకాలిక సమయానికి సంబంధించి చేపట్టబోయే పనులు కావచ్చు, లేదంటే తాత్కాలిక బదిలీలు కావచ్చు, మొదలైన విషయాలను వెల్లడించే ముందు ప్రభుత్వం ఈ ఆర్టీ అనే ట్యాగ్ని జీవోకి తర్వాత ఉపయోగించడం జరుగుతుంది. విడుదల చేసిన జీవోలలో నెంబర్ 698 ఇది ఆంధ్రప్రదేశ్ సహకార సంస్థకు సంబంధించి జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు 80 కోట్ల రూపాయలకు సంబంధించి పూచీకత్తుని కొనసాగింపుగా ఉంచడం కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. తదుపరి జీవో ఆర్టీ నెంబర్ 312 ఇది వై సుబ్రహ్మణ్యం గారు అనంతపురం ఏపీ మార్కెట్లో మేనేజర్గా పనిచేస్తున్న కాలంలో ఆయన గ్యారంటీ అంటే బ్యాంకు పూచీకత్తులు లేకుండా, పోస్ట్ డేటెడ్ చెక్కులు లేకుండా కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎరువులను క్రెడిట్పై సరఫరా చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన జీవో ఇది ఏపీ జీవో ఆర్టీ 312. జీవో ఎంఎస్ 29 నంబరు ఇది కూడా వై సుబ్రహ్మణ్యం గారిపై వచ్చిన అలాగే సంబంధించిన జీవోనే. ఇది ఆయన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పింఛన్లు వగైరా వాటి కీలక అంశాలకు సంబంధించిన జీవో ఇది. జీవో ఆర్టీ నంబర్ 1877 రాజంపేట సబ్ కలెక్టర్ గారు అనేటువంటి వైకోం నిధియా గారి విదేశీ ప్రయాణానికి సంబంధించి సెలవు మంజూరు కోరుతూ దాఖలు చేసుకున్నటువంటి జీవోకి సంబంధించిన ఇష్యూ ఇది. ఈ ప్రయాణం ఆమె వ్యక్తిగతం, కానీ అక్కడ విదేశీ సంస్థల ఆతిథ్యాన్ని ఏమాత్రం స్వీకరించకూడదు. ఇది ప్రభుత్వం విధించినటువంటి కండిషన్. జీవో ఆర్టీ నంబర్ 1876 మదనపల్లి సబ్ కలెక్టర్ గారు అనేటువంటి మేఘా స్వరూప్ గారి విదేశీ ప్రయాణానికి సంబంధించి సెలవు మంజూరు కొరకు సంబంధించిన జీవో ఇది. ఇక తదుపరి జీవో ఆర్టీ నంబర్ 1875 ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ గిరీష ఐఏఎస్ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. ఇక తర్వాత జీవో ఆర్టీ నంబర్ 1874 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసే వ్యక్తులకు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. నోడల్ ఆఫీసర్గా శ్రీ మహేష్ చంద్ర లడ్డా గారిని ప్రభుత్వం నియమించడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 1873 ఐపీఎస్ ఆఫీసర్ గరుడ సుమిత్ సునీల్ గారి వెయిటింగ్ పీరియడ్ సంబంధించిన జీవో ఇది. జీవో ఆర్టీ నంబర్ 664 ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ఆప్థమాలజీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రియదర్శిని గారిని మచిలీపట్నానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. ఇక తర్వాత జీవో ఆర్టీ నెంబర్ 663 డాక్టర్ రోజా గారిని మచిలీపట్నానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 662 డాక్టర్ పి అశోక్ కుమార్ గారిని సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి తిరిగి ప్రిన్సిపల్గా నియమిస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 661 డాక్టర్ డి ఆశా గారు జోనల్ మలేరియా ఆఫీసర్ రాజమహేంద్రవరం, ఆమె వెయిటింగ్ పీరియడ్ సంబంధించిన జీవో ఇది. జీవో ఆర్టీ నెంబర్ 660 డాక్టర్ పి రత్నావళి సివిల్ సర్జన్ గారిని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ MH&Nగా నియమిస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ 659 డాక్టర్ కె పద్మావతి గారి అడిషనల్ ఛార్జ్ అలవెన్స్ సంబంధించిన జీవో ఇది. జీవో ఆర్టీ నెంబర్ 658 డాక్టర్ శ్రవణబాబు గారు డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలు మరియు అలవెన్స్ సంబంధించి వివరాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 1083 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను గ్రే హౌండ్స్ యూనిట్ కోసం 2,21,31,000 రూపాయలను అదనపు నిధులుగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 146 ప్రభుత్వ ఐటీఐ శిక్షణాధికారి శ్రీ ఎస్ మురళీకృష్ణ గారి బదిలీ సంబంధించిన జీవో ఇది. ఇక తర్వాత జీవో ఆర్టీ నెంబర్ 145 నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాంట్లో నియమ నిబంధనలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తూ ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 144 శ్రీ పల్లా మార్టిన్ సతీష్ గారు, ఈయన జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. ఈ సంవత్సరం జనవరిలో ఆయన రిటైర్ కావడం జరిగింది. ఈయనపై 2016లో అవినీతి కేసులు అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యాక వచ్చే
బెనిఫిట్స్ సంబంధించి ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 143 స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సెల్ ఫోన్ బిల్లుల గురించి ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 142 శ్రీమతి పి అరుణ గారు ఫార్మసిస్ట్, వైజాగ్లో పనిచేసేవారు. ఈమెను ప్రభుత్వం బొబ్బిలికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఈమె హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది. అప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ కొన్ని నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. ఆమె రిటైర్మెంట్కు దగ్గరగా ఉండడం మూలంగా తిరిగి వైజాగ్లోనే ఆమెను పోస్టింగ్ ఇచ్చేలా ఈ అంశం గురించి పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గైర్హాజరు కాలాన్ని అంతటినీ కూడా ప్రభుత్వం సాధారణ సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నెంబర్ 141 రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ముని వెంకట నారాయణ స్వామి గారి పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించిన జీవో ఇది. జీవో ఆర్టీ నెంబర్ 324 రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ టి కోటేశ్వరరెడ్డి గారి మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించిన జీవో ఇది. జీవో ఆర్టీ నెంబర్ 137 శ్రీ డాక్టర్ కృష్ణ గారిని 1 సంవత్సరం పాటు డిప్యూటేషన్పై సీఈఓగా నియమించడం జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయన మాతృ సంస్థ అయినటువంటి పశుసంవర్ధక శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాలకు సంబంధించి విడుదల చేసిన వివిధ రకాలైనటువంటి జీవోలు. రేపటి రోజున ప్రభుత్వం విడుదల చేసే మరికొన్ని జీవోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. నమస్కారం.